వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటి ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో కీలకమైనటువంటి మలుపు చోటు చేసుకుంది. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ ఈ ఆప్ నేతల మీద ఢిల్లీ హైకోర్టు క్రిమినల్ కోర్టు ధిక్కరణ, క్రిమినల్ కంటెంప్ట్ చర్యలు ప్రారంభించడం అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్రమైనటువంటి చర్చకు దారితీసింది. జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ఈ కేసును ఇకపై తాను విచారించబోను అని ప్రకటించేశారు. అదే సమయంలో తనపై సోషల్ మీడియాలో జరిగినటువంటి ప్రచారం కోర్టు ప్రతిష్టని దెబ్బతీసేలా ఉంది అని ఆవిడ తీవ్ర ఆందోళన కూడా వ్యక్తం చేశారు. తన మీద అవమానకరమైనటువంటి పరువు నష్టం కలిగించే, కోర్టును దూషించే విధంగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగిందని పేర్కొంటూ ఆవిడ విచారణ చెయ్యను అని చెప్పేశారు. న్యాయ వ్యవస్థపై ప్రజల్లో అనుమానాలు కలిగించేలా ఒక విలిఫికేషన్ క్యాంపెయినింగ్ నడిపించినట్లుగా ప్రాథమికంగా కనిపిస్తోంది అంటూ కోర్టు కూడా అభిప్రాయపడింది. ఇక దీనికి సంబంధించి ఎందుకు విచారణ నుంచి తప్పుకున్నారు అన్నదానికి తానే కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభిస్తున్న నేపథ్యంలో అదే సమయంలో ప్రధాన ఎక్సైజ్ కేసును విచారించడం సరైనది కాదు అని జస్టిస్ శర్మ అభిప్రాయం. అందుకే ఈ కేసుని మరో బెంచ్కి బదిలీ చేయాలని నిర్ణయిస్తూ విచారణ నుంచి తప్పుకుంటున్నట్లుగా వెల్లడించారు. ఆఫ్టర్ దట్ ఎవరెవరి మీద ధిక్కరణ చర్యలు తీసుకుంటున్నారు, ఈ వ్యవహారంలో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్తో పాటు వినయ్ మిశ్రా, సౌరభ్ భరద్వాజ్ వీళ్ల మీద కూడా క్రిమినల్ కంటెంప్ట్ చర్యలు ప్రారంభించినట్టుగా సమాచారం అయితే అందుతోంది. కోర్టు అభిప్రాయం ప్రకారం న్యాయమూర్తుల మీద వ్యక్తిగత దూషణలు చేయడం, సోషల్ మీడియాల ద్వారా ప్రచారాల ద్వారా కోర్టుల నిష్పక్షపాత వైఖరి మీద ప్రజల్లో అనుమానాలు రేకెత్తించడం కోర్టు ధిక్కరణ పరిధిలోకి వస్తుంది అనేది అందరికీ తెలిసినటువంటిదే. సో దీంట్లో ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ ప్రకారం ఇదివరకు అరవింద్ కేజ్రీవాల్ ఈ కేసు నుంచి జస్టిస్ శర్మ తప్పుకోవాలి అంటూ కోరారు. ఎందుకంటే ఆమె పిల్లలు కేంద్ర ప్రభుత్వ ప్యానెల్ న్యాయవాదులుగా ఉండడం వల్ల నిష్పక్షపాతం మీద సందేహాలు ఉన్నాయంటూ ఆయన వాదించారు. ఆ వాదనని జస్టిస్ శర్మ తీవ్రంగా తిరస్కరించారు. ఒక రాజకీయ నాయకుడు న్యాయమూర్తి సామర్థ్యాన్ని నిర్ణయించలేడు అంటూ కూడా గట్టిగా స్పష్టం చేశారు. ఇక ఈ పరిణామమే ఇప్పుడు ఢిల్లీ ఎక్సైజ్ కేసుకి మాత్రమే పరిమితం కాలేదు. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీ కార్యకర్తలు న్యాయమూర్తుల మీద వ్యాఖ్యలు చేయడం, సోషల్ మీడియా ట్రయల్స్ ప్రభావం, న్యాయ వ్యవస్థ స్వతంత్రత, కోర్టులపై ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసేటువంటి ప్రచారాలు, ఈ అంశాల మీద దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకి ఈ ఎక్సైజ్ కేసుతో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కోర్టు ధిక్కరణ వ్యవహారం మరింత న్యాయపరమైనటువంటి సవాల్గా మారే అవకాశం కనిపిస్తోంది. రాజకీయ పోరాటం ఇప్పుడు నేరుగా న్యాయ వ్యవస్థ చుట్టూ తిరుగుతుందా, లేక కోర్టుల స్వతంత్రతకి ఇది ఒక హెచ్చరికగా మారిందా అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు దీంట్లో ఈ కేసు కొట్టేశారని ఇంకోటి విషయాలు ఇవన్నీ వచ్చాయి, ఇంకే ఉంది బయటకు వచ్చేసామని. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ చేసినటువంటి అతిపెద్ద బ్లండర్ న్యాయమూర్తులకి ఉద్దేశాలు ఆపాదిస్తూ ఒక విలిఫైడ్ క్యాంపెయిన్ రన్ చేయడం. ఇంకేముంది, ఆవిడ పిల్లలు వాళ్ళేమో న్యాయవాదులు ప్రభుత్వ ప్యానెల్కి, ఆవిడేమో జడ్జి, వాళ్ళ మాటలు వింటారు, ప్రభావితం చేస్తారంటూ తప్పుడు ఉద్దేశాలు ఆపాదించడం, ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. సో ఇట్ కమ్స్ అండర్ క్రిమినల్ కంటెంప్ట్ ఖచ్చితంగా. సో ఇప్పుడు ఈ కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటే మళ్ళీ తిహార్కా లేదంటే ఇంకెక్కడికన్నా పంపిస్తారా అన్నటువంటి అనుమానాలు కూడా చాలా కలుగుతున్నాయి. చూద్దాం మరి ఈ తలకాయ నొప్పి నుంచి ఎలా బయట పడతారు అనేది. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.